PVSK కుకింగ్లో కోడిగుడ్లు ఇగురు చేసుకునే విధానం చూద్దాం. ఇక్కడ నేను 6 కోడిగుడ్లని ముందుగా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. 1/4 కేజీ టమాటాలని సన్నగా తరిగి పెట్టుకున్నాను. 3 ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత 3 స్పూన్ల ఆయిల్ తీసుకుందాము. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి చిటపటమనిచ్చి తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుందాం. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇవన్నీ బాగా వేగాలి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాను. తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ పసుపు పొడి, 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు ఇంకా కారంగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకా కొంచెం మిరప్పొడి యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కోడిగుడ్లని 4 వైపులుగా ఘాట్లు పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసింది ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూసారు కదా, ఘాట్లు పెట్టినవి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు వేయించుకుందాము. ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నాం సన్న మంట మీద. ఈ కూర చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు 1-2 నిమిషాలు మూత పెట్టుకొని సన్న మంట మీద ఉడికించుకుందాము. తర్వాత మూత తీసేసాను. చూసారు కదా, కోడిగుడ్లు కర్రీ ఇగురు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది.
Hi friends, welcome to our channel PVSK Cooking. Please like and subscribe. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి.